హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా అండి. సండే స్పెషల్ కాబట్టి నాన్ వెజ్ ఉండాల్సిందే కదా! సాటర్డే డివోషనల్, సండే నాన్ వెజ్. ఏ రోజు చేయాల్సింది ఆ రోజు చేయాల్సిందే. చదివేప్పుడు చదవాలి, ఆడేప్పుడు ఆడాలి, తినేప్పుడు తినాలి అంటుంటారు కదా! కాబట్టి ఈరోజు సండే స్పెషల్ నాన్ వెజ్ చేసుకుంటేనే హాయిగా అనిపిస్తుంది. ఏంటో మరి అది. చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఫ్రై చేశాను. కొంచెం ఆయిల్ వేసేసి ఒక 3 ఆనియన్స్ అట్లా మొత్తం బ్రౌనిష్‌కి వచ్చే వరకి దాన్ని వేంపాలి. తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా అండి నేనిక్కడ. కుక్కర్ నేను స్టవ్ మీద పెట్టలేదండి. మామూలుగా దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ వేశాను. ఆయిల్ వేసి, నెయ్యి వేసి మటన్ వేసానండి వాష్ చేసి. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ సగం వేసుకుంటున్నాను, సగం ఉంచుకుంటున్నాను. ఒక పావు కేజీ పెరుగు వేసానండి. ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర తీసుకొని అందులో ఒక హాఫ్ వేస్తున్నాను, హాఫ్ ఉంచుతున్నాను. ఎందుకంటే తర్వాత అది యూజ్ అవుతుంది. సేమ్ పుదీనా కూడా అంతే. ఒక కప్పు తీసుకున్నాను, అందులో ఒక హాఫ్ వేస్తున్నాను, హాఫ్ ఉంచుతున్నాను. తర్వాత మనం నెక్స్ట్ వేసేప్పుడు అది పనికి వస్తుందండి. అలాగే ఇప్పుడు సాల్ట్ అండి, రుచికి సరిపడేంత. ఇది కొంచెం మనము కర్డ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఒక 2 స్పూన్స్ వేసుకోండి, ఎందుకైనా మంచిది. ఒక 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను అంతే. ఎందుకంటే మనం గరం మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా టీ స్పూన్. మనం నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి గరం మసాలా కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఒక టీ స్పూన్ వేసాను నేను. ఇక్కడ బిర్యానీ ఆకు వేసాను, ఇలాచీ వేసాను, తర్వాత లవంగాలు వేసాను, దాల్చిన చెక్క అంటాం కదా, అది వేసాను. అలా చక్కగా కలిపేసేయాలండి. తర్వాత ఇప్పుడు లెమన్ కూడా ఒకటి పిండేసుకుంటే, అంటే ఒక లెమన్ తీసుకున్నాను, హాఫ్ చెక్క ఇప్పుడు పిండేసాను. దాన్ని కలిపి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసేయాలండి దాన్ని. అంటే మనం మార్నింగ్ 10 కలిపేసామనుకోండి, 12కి మళ్ళీ స్టార్ట్ చేసేయచ్చు వంట. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసిన దాన్ని అటు సైడు పెట్టేశానండి. సేమ్ అంటే రైస్ ఎప్పుడైతే పెడుతున్నానో ఆ టైంలో పెట్టాను అది. ఈ రైస్ ఎంతసేపు ఉడుకుతుందో అది అంతసేపు అలా ఉడుకుతుంది. అంటే కొంచెం నీచు పోవడానికి మనము అట్లా పెట్టేస్తాం. కొంచెం సగం ఉడుకుతుంది. అదే చికెన్ బిర్యానీకి అయితే అంత కూడా అవసరం లేదు. ఇప్పుడు చూడండి వాటర్లో నేను కసూరి మేతి వేసాను, ఒక స్టార్ ఫ్లవర్ వేసాను, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, తర్వాత కొంచెం జాపత్రి అంటాం కదా, జస్ట్ లైట్గా వేసేయాలి అంతే. వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మరాఠీ మొగ్గ అండి, మా ఇంట్లో చిన్నదే ఉంది ఇప్పుడు ప్రస్తుతం, అది వేసాను. బిర్యానీ అంటేనే మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ ఉండాలండి. అప్పుడు మిగిల్చాను కదా పుదీనా కొత్తిమీర, మళ్ళీ దాంట్లో ఒక హాఫ్ వేసాను, ఇంకొక హాఫ్ ఉంచాను. చూడండి అటు మటన్ కూడా ఉడుకుతుంది. రైస్ ఉడికేంతసేపు అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ ఉడుకుతుంది అది నార్మల్గా. ఇప్పుడు చూడండి ఇది వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో రైస్ వేయాలి. నేను ఒక హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నా అండి. తీసుకోవచ్చు, పావు కేజీ కూడా తీసుకోవచ్చు, ఏం లేదు, మనం ఎంత పెట్టుకోవాలంటే అంత. చూడండి అది మనం మటన్ ఉడుకుతుంటే దాంట్లోంచి వాటర్ ఇలా వస్తుంది, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఈ రైస్ సగం ఉడికే వరకు ఇది కూడా సగం ఉడుకుతుంది అన్నమాట. చూడండి ఇట్లా ఆ విధంగా బుడగలు వస్తున్నప్పుడే మనము రైస్ని దీంట్లో వేసేయాలి. ఇంకా మటన్ ఆపేసేసి ఇప్పుడు రైస్ వేసేయాలండి. అది హాఫ్ ఉడికింది, ఇది హాఫ్ ఉడికింది అన్నమాట. కుక్కర్లోనే చేస్తా అండి నేను. ఈ గిన్నె పెట్టి, గోధుమ పిండి పెట్టి ఇవన్నీ ఏమీ చేయను. డైరెక్ట్ కుక్కర్. మనకి ఏదైనా కూడా ఫాస్ట్గానే కావాలి కదా, టైం ఎక్కువ స్పెండ్ చేయడం దానికి అనేది నాకు ఇష్టం ఉండదు. అంటే సండే చాలా పనులు చేసుకోవాలి కదా, మిగతా అన్ని పనులు చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే మళ్ళీ వీక్ మొత్తంకి మనం వంటలు చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, మిగతా పుదీనా, మిగతా కొత్తిమీర, తర్వాత ఒక స్పూను నెయ్యి వేసాను. ఇప్పుడు ఆ మిగతా లెమన్ ఉంది కదా, అది కూడా పిండేస్తున్నాను.
ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ కూడా ఏమి రావద్దు. కింద అడుగంటేస్తుంది లేకపోతే. చూడండి చక్కగా ఉడికింది. ఎంత బాగా ఉడికిందో. నేనేం బాస్మతి రైస్ కూడా తీసుకోలేదండి. మా ఇంట్లో రైసే చేశాను. చూడండి మటన్ ఎంత చక్కగా ఉడికింది చూడండి పీస్ కూడా. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి.